ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఎలా యూటిలైజ్ చేయాలి వాటి నుంచి అయితే నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చే పిల్లలు పెద్దవాళ్ళు వస్తారు అంటే వీఆర్ నాట్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్ ఎగ్జాక్ట్లీ డిగ్రీ ఆర్ బీటెక్ అయిపోయిన వాళ్ళు వస్తారు వీళ్ళని మేము గమనించింది ఏంటంటే అంటే మన దగ్గర నుంచి వచ్చే పిల్లలందరూ కూడా సో కొంత అవేర్నెస్ ఇప్పుడు ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ దగ్గర తర్వాత ఈ డిజిటల్ కంటెంట్ ఎక్కువ అవడం వలన ఎలాంటి వాళ్ళు ఫాలో అవ్వాలి ఏం చేస్తే ప్రాబ్లం అవుతుంది ఇట్లాంటి అన్ని విషయాల్లో కూడా చాలా వాళ్ళకి అవేర్నెస్ ఉందండి ఇప్పుడు చాలా అవేర్నెస్ ఉంది వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో అలాంటి జాగ్రత్తలు కాకుండా అంటే మెడికల్ ఫీల్డ్ నుంచి ఇంకేదన్నా దీనికి వస్తే మనకు తెలియదు కానీ పిల్లల్లో అయితే మాత్రం ఒక ప్రాపర్ అవేర్నెస్ అనేది ఉంది సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్గెట్ మీరు పర్సన్ స్టూడెంట్ లెవెల్లో అడిగారు నేనేం చెప్తానంటే కొన్ని కంపెనీస్ ఉంటాయండి యుఎస్ ఆర్ యూరోప్లో వాళ్ళు ఇండియాతో ఎలా టైప్ అవుతారంటే అక్కడ వాడేసిన సెకండ్ లెవెల్ గ్యాడ్జెట్స్ని ఇండియాని వాళ్ళు దే సీ యాజ్ ఎ డస్ట్బిన్ కానీ మనకు మీడియాలో న్యూస్ ఏమొస్తుందంటే ఈ కంపెనీ వచ్చి ఇండియాతో టైప్ అవుతుందని వస్తుంది. అదే కదా ఎవరు కూడా దాన్ని టోటలీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి మనకి ఈ ఎలక్ట్రానిక్స్ గార్బేజ్ అనేది ఈ ల్యాప్టాప్స్ వాడటం అనేది డెఫినెట్గా ఇప్పుడు ఈ లెవెల్లో మాట్లాడుకుంటూ వెళ్తే మనం పెట్రోల్ డీజిల్ కూడా వాడకూడదు. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏనండి. సో స్టూడెంట్స్లో అంటే నేను గమనించినంత వరకు అవేర్నెస్ అయితే ఇప్పుడు బాగా వచ్చింది. ఈ సైబర్ సెక్యూరిటీస్కి సంబంధించి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి సూట్ అవుతారు అలా ఏమన్నా ఉందా? పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉందా సార్? సైబర్ సెక్యూరిటీ అనేది అంటే అది అగైన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఫండమెంటల్స్కి వస్తే ఎక్కువ జాబ్స్ అప్లికేషన్ డెవలప్మెంట్, అప్లికేషన్ టెస్టింగ్, అప్లికేషన్ డిప్లాయ్మెంట్, అప్లికేషన్ సెక్యూరిటీ, అప్లికేషన్ మానిటరింగ్ అండ్ అప్లికేషన్కి ప్రాసెస్ ఉంటుంది ఎలా డెవలప్ ఇలాంటి వాటికి ఎక్కువ జాబ్స్ ఉంటాయండి. ఇందులో అదే సైబర్ సెక్యూరిటీలోకి వెళ్ళాలన్నా ఏఐలోకి వెళ్ళాలన్నా ప్యాషన్ ఉండాలి. అంటే ప్యాషన్ ఎలా ఉంటుంది మరి అంటే ముందు ఉండదు. బట్ నువ్వు నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు నీకు అర్థమవుతుంది ఓకే నేను డెవలపర్గా ఫిట్ అవ్వను, నేను టెస్టర్గా ఫిట్ అవ్వను, నేను సైబర్ సెక్యూరిటీలో ఫిట్ అవ్వను అంటే నాకు ఏది చేయాలి ఐటీలో అనే ప్యాషన్ ఉంటే ఇప్పుడు మీరు చూడండి అండి నాకు తెలిసిన కొంతమంది ఇప్పుడు ఒకప్పుడు బీకామ్ చదివిన వాళ్ళు ఇప్పుడు ఐటీ కంపెనీ సీఈఓస్గా చాలామంది ఉన్నారు. అవును. సో అసలు క్వాలిఫికేషన్కి సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధమే లేదు. ఇప్పుడు సత్యనాథెళ్ళ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆయన మణిపాల్ యూనివర్సిటీలో చదివాడు ఆయన. సో మణిపాల్ యూనివర్సిటీలో ఆయన చదివింది ఏంటి? లేకపోతే ఈయన సుందర్ పిచ్చయ్య గారు ఆయన మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు. అంటే నేను అంటుంది ఏంటంటే అసలు క్వాలిఫికేషన్ ఈజ్ డిఫరెంట్, ఈ జాబ్ డిఫరెంట్. దీనికి ఏంటంటే ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు చాలా గ్రో అవుతారు. ఇప్పుడు నేను చూశాను ఎకనామిక్స్లో డల్ ఉన్నవాళ్ళు, పర్సంటేజ్లు తక్కువ వచ్చిన వాళ్ళు బెస్ట్ ప్రోగ్రామర్స్గా, బెస్ట్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్గా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే అంటున్నాను. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సపోజ్ దీనికి ఏం స్పెషల్ క్వాలిఫికేషన్ ఏం అక్కర్లేదు, ఎవరైనా కూడా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇది సైబర్ సెక్యూరిటీస్ నేర్చుకోవచ్చు అని మనం అనుకుంటే వీళ్ళకి ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉంటాయంటారు? సైబర్ సెక్యూరిటీ మీద వర్క్ చేసే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉంటాయండి. సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి ఒక 2 కేటగిరీస్గా డివైడ్ చేయాలి మనం. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీలో చాలా అదొక ఇంజనీరింగ్ అది అంటే దానిలో చాలా డివిజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ ఉంది, మీ కంపెనీ నుంచి మీ ఎంప్లాయీ ఒక అతను మీ కాంపిటీటర్కి ఈమెయిల్స్ పెడుతున్నాడు సో అనుకోండి, దాన్ని మనం బ్లాక్ చేయాలి. ఇప్పుడు రోజు ఎంతమంది దగ్గర కాపలాగా వస్తారు, కాపలాగా వెళ్ళారు కదా, దాన్ని మనం ఆటోమేటిక్గా బ్లాక్ చేయాలి. సో దానికి ఏం కావాలి మనకి? సో దానికి అక్కడ మనకి సైబర్ సెక్యూరిటీలో ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ఏం చేస్తుంది, వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ అంటే ఇట్లా సైబర్ సెక్యూరిటీ అనేది ఆర్కిటెక్చర్ వైజ్ చూస్తే చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి దానిలో. సో ఈ డిసిప్లిన్స్లో కొన్ని హై ఎండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవసరం అవుతాయి. ఓకే. ఆ హై ఎండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్లో మళ్ళీ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా పిక్చర్లోకి వస్తుంది. ఆల్ రైట్. అందులో కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్ అనేది జస్ట్ ఒక సబ్జెక్ట్ అంతే అది. సో ఎథికల్ హ్యాకింగ్ అనే దగ్గర క్వాలిఫికేషన్ లేకుండా ఎవరైనా నేర్చుకుంటున్నారు. సో అగైన్ ఇక్కడ ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ డిసిప్లైన్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే అందులో మళ్ళీ 2 రకాల జాబ్లు ఉంటాయి. డొమైన్ బేస్డ్ ఉంటాయి, టెక్నికల్ బేస్డ్ ఉంటాయి. సో మీరు డొమైన్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, టెక్నికల్కి వెళ్ళాలనుకుంటున్నారా? సో డొమైన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అప్పుడు ఏంటంటే కోడింగ్తో సంబంధం ఉండదు. టెక్నికల్గా వెళ్ళేటప్పుడు ఏంటంటే మళ్ళీ కోడింగ్ పిక్చర్లోకి వస్తుంది. ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ చేయాలా, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ, ఇందులో మళ్ళీ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఏదైనా నేను గమనించింది అయితే లోపలికి వెళ్ళేంత వరకే, వెళ్ళిన తర్వాత వాడికి ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఆపర్చునిటీస్ ఆ ఆర్గనైజేషన్ ఇతను క్రియేట్ చేస్తుంది. చాలా డెప్త్కి వెళ్ళి ఇంట్రెస్ట్తో నేర్చుకోవచ్చు. అంటే సార్ ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ సార్. ఒక పాయింట్ అండి, సైబర్ సెక్యూరిటీ ఏఐలో ప్రజెంట్ ఉన్న జాబ్స్ హైప్ చేసినాయి.
ఇవి ఎమర్జింగ్ టెక్నాలజీ, వీటికి ఫ్యూచర్లో ఎక్కువ జాబ్స్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇది మోర్ రిక్వైర్మెంట్ ఫర్ రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్కి సార్. అవునండి, అవును. మన ఫోన్ ద్వారా మనం మోసపోయే రకాలు ఒక రకంగా లేదు, అది 100 రకాలైన మోసాలు. ఇది స్పూఫింగ్ అంటారండి. ఇప్పుడు ఇందులో సైబర్ సెక్యూరిటీ టెక్నికల్గా బ్లాక్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ అండి. సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు జరుగుతున్న మోసాల్లో టెక్నికాలిటీ లేదు. ఇప్పుడు జరుగుతున్న మోసాలు అన్నీ కూడా టెంప్టింగ్ బేస్డ్ చేస్తున్నారు. రైట్. సో ఇందులో టెక్నాలజీ అసలు ఏమీ చేయలేదు. ఇది అవేర్నెస్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. సో నీకు బెనిఫిట్ వస్తుంది, నువ్వు ఈ మనీ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మినప్పుడు అది సైబర్ సెక్యూరిటీ అటాక్ ఎట్లా అవుతుందండి? అసలు అది టెక్నాలజీకి సంబంధమే లేదు. సంబంధం లేదు. ఇప్పుడు నా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చాడండి. ఒక కంపెనీ వాళ్ళు, ఒక పెద్ద కంపెనీ వాళ్ళు నాకు ఆఫర్ లెటర్ పంపించారు, సార్ నాకు జాబ్ వచ్చింది అన్నాడు. వాడు అసలు చదవడు, వాడికి జాబ్ రాదని నాకు తెలుసు. నీకు ఎలా వచ్చిందన్న? వచ్చిందంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్ అన్నాడు. ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాను? అదే కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను అన్నాడు. 3 lakhs పే చేశాడు. ఎప్పుడు? ఇది చాలా కాలం క్రితం. తర్వాత నా దగ్గరికి జాబ్ పోయిందని మళ్ళీ వచ్చాడు. తను అడిగితే ఏంటంటే వాళ్ళు ఒక ఫేక్ వెబ్సైట్ సేమ్ పేరుతో సిమిలర్ వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఫేక్ వెబ్సైట్స్ ఎలా గుర్తించాలి సార్? ఇది కూడా సైబర్ సెక్యూరిటీనే కదా? ఇప్పుడు అదేనండి, ఇందులో సైబర్ సెక్యూరిటీ అటాక్ జరిగేటప్పుడు యువతల వాడు ఆశ పడకుండా అసలు జరగదు అది. ఎగ్జాక్ట్లీ, ఆశ పడతారు. సో ఇందులో టెక్నాలజీ రోల్లో ఏం చేయాలో అన్నీ జరుగుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ హ్యాక్ అవ్వకూడదు, లేకపోతే మన కంప్యూటర్ హ్యాక్ అవ్వకూడదు. సో అక్కడ ఐపీ లెవెల్ సెక్యూరిటీ కానీ, ఇదంతా ఫైర్ వాల్ లెవెల్ సెక్యూరిటీ కానీ, వీటన్నిటికీ కూడా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవును సార్. కాకపోతే ఇలాంటివి మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ అనేవి టెక్నాలజీకి సంబంధం లేదండి, అవేర్నెస్కి సంబంధించింది. ఇప్పుడు ఓటీపీ ఎలా చెప్తారండి అన్నోన్ పర్సన్కి?